హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోహన్ ఆన్లైన్ అకాడమీ. సో ఈ వీడియోలో మీకు నేను ఏంటంటే మన టీఎస్పీఎస్సీ జరిగిన గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్లో తెలుగు అకాడమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది చెప్పబోతున్నాను. ఎందుకంటే మనం కోర్టు కేసుల్లో మనం చూసినట్లయితే టీఎస్పీఎస్సీ ఏం చెప్పిందంటే తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదు అని చెప్పారు. కానీ చాలామంది చదివే తెలుగు అకాడమీ బుక్సే. సో తెలుగు అకాడమీ సివిల్ స్థాయిలో ఉంటుంది, మనందరికీ తెలిసిందే. మనం చదివినప్పుడు చాలా డీప్గా ఉంటుంది. హిస్టరీ అయితే ఖచ్చితంగా మనకు చాలా బాగుంటుంది. సో మిగతా ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్ తప్పించి ఎకానమీ కూడా కొంత కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో గ్రూప్ 3లో మొన్న జరిగిన ఎగ్జామ్లో తెలుగు అకాడమీ నుంచి ఎన్ని వచ్చాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్ మన సేఫా కాదా, ఎందుకంటే చాలామంది చాలా సంవత్సరాలు తెలుగు అకాడమీ చదువుతున్నారు. కొందరు తెలుగు అకాడమీతో పాటు ఇన్స్టిట్యూట్ బుక్స్ చదువుతారు, కొందరు పేపర్ కటింగ్స్లు పేపర్లో ఇచ్చిన సమాచారం కొంత చదువుతారు. సో అసలు తెలుగు అకాడమీ బుక్స్ సేఫా కాదా, లేకుంటే ఏదైనా ప్రైవేట్ మెటీరియల్ కంటే ఇది ఎంత సేఫ్ అనేది మనం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఒక్కసారి మనం ఫస్ట్ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ టీఎస్బీఎస్ వెబ్సైట్ నుంచి గ్రూప్ 3 మాస్టర్ పేపర్స్ పెట్టారు అండ్ కీ పేపర్ కూడా పెట్టారు. సో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు తెలుగు అకాడమీ బుక్ ఏదైనా హిస్టరీ అయినా పాలిటీ అయినా సోషియాలజీ అయినా ఉంటే పక్కకు పెట్టుకొని చూడండి. ఎందుకంటే మనకు జనరల్ లాంగ్వేజ్ లిస్ట్ చూసినట్లయితే చాలా గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు చూసినట్లయితే హైయెస్ట్ మార్క్స్ ప్రతి పేపర్లో 110 వచ్చిన వాళ్ళకే ఓవరాల్గా టాప్ మార్క్స్ అనేది. ప్రతి పేపర్లో 110 వచ్చిన వాళ్ళకు 440 వచ్చాయి, అదే హైయెస్ట్ స్కోర్. గ్రూప్ 3లో కూడా 110 ఇంటూ 3 330 వచ్చిన వాళ్ళకు హైయెస్ట్ స్కోర్ వచ్చింది. సో ప్రతి పేపర్లో 110 మార్కులు ఖచ్చితంగా రావాలి. వస్తే మన సేఫ్ జోను మినిమం 90 రావాలి. 90 ఇంటూ 4 360 వచ్చిన వాళ్ళకు కూడా కొంత సేఫ్ జోన్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి రావచ్చు. 360 కంటే తక్కువ ఉన్న వాళ్ళకు చాలా కష్టంగా ఉన్నది. సో గ్రూప్ 3లో కూడా 270 వరకు వచ్చిన వాళ్ళకు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం చూస్తే మ్యాక్సిమం మార్క్స్ 110 ప్రతి పేపర్, ఇండివిజువల్ పేపర్ చెప్తున్నాను. సో కొందరికి టాలెంట్ ఉన్న వాళ్ళకి 120 రావచ్చు. జనరల్ స్టడీస్లో ఒక 10 మార్కులు తక్కువ రావచ్చు. జనరల్ స్టడీస్లో యావరేజ్గా రాసిన, కొంచెం యావరేజ్గా చదివిన వాళ్ళకు, ఎందుకంటే కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇది ఒక రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ ఇది పట్టున్న వాళ్ళకు ఒక 80 నుంచి 90 ఈజీగా వస్తాయి. చాలా డీప్గా చదివిన వాళ్ళకు ఒక 90 నుంచి 100 రావచ్చు. సో ఈ పేపర్ స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది పేపర్ 2 అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిస్టరీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. తెలుగు అకాడమీ బుక్ నుంచి ఒక లైన్లో నుంచి తీసుకొని ఇచ్చారు క్వశ్చన్స్. అంటే తెలుగు అకాడమీ బుక్ లైన్ టు లైన్ మిస్ చేయకుండా చదివి నోట్స్ రాసుకున్న వాళ్ళకు ఈజీగా వచ్చాయని చెప్పుకోవచ్చు. కొన్ని అప్లికేటెడ్ మెథడ్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి కొంత సిక్స్త్ సెన్స్ అనేది కావాలి. సో ఇది హిస్టరీ వరకు నేను చెప్తున్నాను. ఆ తర్వాత పాలిటీ విషయానికి వస్తే పాలిటీలో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. పాలిటీ ఎట్లా ఉంటుందంటే దానిలో ఒక ఆర్టికల్స్లో ఒక నిగూఢ అర్థం అనేది ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళు మనం ఈజీగా చెప్పవచ్చు, ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. సో పాలిటీలో డైరెక్ట్ క్వశ్చన్స్ రావు, కొంత ఇండైరెక్ట్గా ఇస్తారు. కొన్ని డైరెక్ట్ కొన్ని ఇండైరెక్ట్ అనుకోవచ్చు. ఒక 10 క్వశ్చన్ల వరకు మనకు బాగా ఆలోచిస్తేనే మనకు ఆన్సర్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే ఆ స్టేట్మెంట్స్లో ఒక నిగూఢ అర్థం అనేది ఉంటుంది. సో పాలిటీలో కొన్ని కరెంట్ ఈవెంట్స్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సాక్షి అధినియమం కానీ, కొన్ని మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు గురించి కానీ కొన్ని కొత్తవి ఇచ్చారు, అవి కూడా చూసుకోవాలి. ఇక సోషియాలజీ అయితే తెలుగు అకాడమీ బుక్ సరిపోదని చెప్పుకోవచ్చు. ఒక 30 క్వశ్చన్ల వరకు సోషియాలజీ వచ్చాయి. అది కొంత సోషియాలజీ ప్రైవేట్ మెటీరియల్ కూడా మనం చదువుకోవాలి, ఒక బుక్ మాత్రం సరిపోదు. సో ఎందుకంటే సోషియాలజీ చాలా డీప్గా ఉన్నాయి. సో తెలుగు అకాడమీ బుక్లో కొంత మీదనే వాళ్ళు డిస్కస్ చేశారు, డీప్గా క్వశ్చన్స్ మాత్రం డీప్గా వచ్చినాయి. సో అది ఒక డిగ్రీ స్థాయి పుస్తకాలు చదివితేనే మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. ఒక 30 మార్కుల వరకు అయితే ఎక్కడి వరకు పోవు. సో నేను ఈ వీడియో ఎండింగ్లో టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో చెప్తాను. సో ఒకసారి ఫస్ట్ అయితే మనం తెలంగాణ హిస్టరీ చూద్దాం. ఇది గ్రూప్ 3, ఇదేంటంటే గ్రూప్ 3 పేపర్ 2లో హిస్టరీ పార్ట్ ఫస్ట్ చూద్దాము. సో దీనిలో ఏంటిదంటే కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ వచ్చాయి. హిస్టరీ పేపర్ ఎట్లా ఇచ్చారంటే మనకు తెలుగు అకాడమీ బుక్లో నుంచి డైరెక్ట్ లైన్ టు లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు అతను. సో డైరెక్ట్ లైన్ టు లైన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకు తెలుగు అకాడమీ వెతికినా కనవలేదు, ఒకవేళ ఉంటే ఉండొచ్చు. నేను పెట్టేది మాత్రం మినిమం ఇన్ని మార్క్స్ వచ్చాయి. సో కోట్ ఏంటంటే కొన్ని పక్క చాప్టర్లో ఉండొచ్చు, లేకపోతే సేమ్ తెలుగు అకాడమీ ఇండియన్ హిస్టరీలో కూడా ఉండొచ్చు. సో నేను చూసింది ఏంటంటే తెలుగు అకాడమీ తెలంగాణ హిస్టరీ బుక్ చూశాను. సో ఒక్కసారి చూడండి, ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మాత్రం దొరకలేదు.
ఈ సెకండ్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్, అందరికీ తెలిసిన విషయమే. సో థర్డ్ క్వశ్చన్ కూడా ఈజీ క్వశ్చనే, ఇది కూడా ఉంది. ఫోర్త్ క్వశ్చన్ ఇది ఒక పారాగ్రాఫ్లో ఉంది. మాధవవర్మ, విక్రమవర్మ, మాధవవర్మ 3, ఇంద్రవర్మ 2, ఇది విష్ణుకుండిలోనే ఒక పారాగ్రాఫ్లో ఉంది, వాళ్ళ బిరుదుల గురించి ఉన్నది, ఇది అందరు గమనించాలి. సో ఆ తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్లయితే ఇది అందరికీ తెలిసిన, ఇది బేసిక్ విష్ణుకుండిల గురించి బేసిక్ క్వశ్చన్ ఇది వేములవాడ, ఇది కూడా ఒక పేరాలో ఉంది. ఇది వేములవాడ చాళుక్యులకు సంబంధించి బేసిక్స్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది. ఇది ముదిగొండ చాళుక్యులు. సో ఏంటంటే బేసిక్ క్వశ్చన్ ఇచ్చారని చెప్పవచ్చు, కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చారు. విక్రమార్కుని విజయం అనే గ్రంథాన్ని పంప ఏ భాషలో రచించాడు? సో కన్నడ అని చెప్పుకోవచ్చు. సో ఇదేంటిదంటే ఇది డైరెక్ట్ లిస్టే ఉన్నది, 1 2 3 4 ఇది బుక్కుల్లో ఉన్నది, వాళ్ళ రాజుల ఆర్డర్. ఇది బేసిక్ క్వశ్చనే. ఇది కొంచెం నేను బుక్ మొత్తం ఎతికినా కొంచెం దొరకలేదు, ఎవరికైనా దొరికితే ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే నేను మినిమం ఎన్ని వచ్చాయో చెప్పబోతున్నాను. ఇది కూడా కొంచెం డీప్గా ఉన్నది ఈ క్వశ్చన్. ఇదేంటంటే మనం అన్నీ కొంచెం అప్లికేటెడ్ మెథడ్ చదివితేనే ఇది మనకు తెలుస్తుంది, ఇది కూడా నాకు దొరకలేదు. సో ఇది తెలిసిన విషయమే. గోల్కొండ మతస్థులు వీళ్ళు షియా అని తెలిసిన విషయమే. అసబ్జా వీళ్ళు సున్నీ అని తెలిసిన విషయమే. సున్నీ అంటే పెద్ద కులం, షియా అంటే కొంచెం చిన్న కులం అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఉన్నది, ఇది ఒక పారాగ్రాఫ్లో ఉన్నది. ఇది కూడా మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. వాళ్ళు ఏ కంచెల గోపన లాస్ట్కి వస్తాడు, తానిషా అని తెలుసు కదా మనకు. సో పొన్నగంటి తెలంగాణ ఫస్ట్ వస్తాడు. సో అదన్నమాట. సో డీసీ ఇది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో నార్మల్ మనం సో ఆ తర్వాత జిలుఖానా ఇది కూడా ఉంది. ఆ తర్వాత పాలకూరి సోమనాథుడు, ఇది బేసిక్ క్వశ్చనే. రామేశ్వర పండితుడు, కాలాముఖ, పురుషార్థారం, ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే. ఇవి తెలుగు మీడియంలో తెలుగు అకాడమీలో ఉన్నాయి ఇవి. ఇది కూడా దీనిలో ఏంటంటే నాకు ఒక 2 ఆప్షన్లు దొరికాయి. కార్ఖానా అంటే పరిశ్రమ అని అందరికీ తెలిసిన విషయమే. సో ఇంకోటి దారుల్ షిఫా అంటే సాధారణ ఆసుపత్రి అని తెలిసిన విషయమే. సో ఇట్లా మనం కొన్ని ఇదేంటంటే గెస్ చేసి పెట్టచ్చు. సో ఇది డీప్గా చదివితే ఇది క్వశ్చన్ దొరికే అవకాశం ఉన్నది, తెలుగు అకాడమీలో ఉండొచ్చు. 2 అయితే దొరికినాయి నాకు, మిగతా 2 చూద్దాము. సో ఇది తెలుగు అకాడమీలో ఉన్నది, ఇది కూడా తెలుగు అకాడమీలో ఉన్నది, 2 3 ప్లేస్లో మెన్షన్ చేశాడు. ఇది కొంచెం దొరకలేదు నాకు తెలుగు అకాడమీలో. ఇది తెలిసిన విషయమే. సాలార్జంగ్ సంస్కరణ, జిల్లా బందీ 1865 తెలిసిన విషయమే. ఇది తెలంగాణ మూమెంట్లో కూడా వస్తుంది. సో ఇది కూడా ఉన్నది. ఇతను బెల్జియం దేశస్థుడు, ఇది కూడా ఉంది. ఇది ఏంటిదంటే వీళ్ళు ఎట్లా ఇచ్చారంటే మధ్యలో ఒక లైన్లో జస్ట్ అట్లా ఇచ్చారు అంతే. మధ్య లైన్లో చదువుతుంటే మెలాన్ జెస్పర్ ఇతను బెల్జియం దేశానికి చెందినవాడు. సో అట్లా క్వశ్చన్ తయారు చేశారు. ఎందుకంటే మనం టీఎస్పీఎస్లో చదివేటప్పుడు ఒక లైన్ కూడా మనం మిస్ చేయొద్దు. సో అట్లా చదువుతూనే వస్తుంది. సో ఇది మనం ఖచ్చితంగా తెలుగు టీఎస్పీఎస్సీ హిస్టరీ బుక్ అనేది చాలా పెద్దగా ఉంది, అది ఒక 600 పేజీలు ఉంది. సో దానిలో 33 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఈ 50 క్వశ్చన్లలో. సో ఆ బుక్ మొత్తం చదివితేనే 50 మార్కులు వస్తాయి. సో ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీనిలో 50 మార్కులకు నువ్వు ఖచ్చితంగా చదివితే 45 మార్కుల దాకా ఈజీగా వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్ చాలా ఉన్నాయి. సో మిగతా పాలిటీలో 35 వచ్చిన, సోషియాలజీ కొంత హార్డ్ కావచ్చు 25 వచ్చిన, 5 3 15, 3 3 6 4 10, 105 మార్కులు ఈజీగా వస్తాయి నార్మల్గా చదివినా కానీ. సో తెలంగాణ హిస్టరీ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. పాలిటీ కొంత ఈ మధ్య కన్ఫ్యూజింగ్ అప్లికేటెడ్ ఇస్తారు కాబట్టి కొంత స్కోర్ అటు ఇటు అయినా కానీ, సోషాల్లో మినిమం 25 30, ఎందుకంటే సోషియాలజీలో రిపీటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ తెలుగు అకాడమీతో పాటు ఇంకోటి కూడా చదవాలి. నేను ఇక్కడ డిస్కస్ చేసిన తెలుగు అకాడమీ కాబట్టి స్కోర్ కొంచెం తక్కువ వేసిన. సో అందరూ గమనించాలి ఇది. సో ఆ తర్వాత ఇవి చెరువులు ఎప్పుడు కట్టించారు, ఇది టైమింగ్ ఇయర్స్, ఇది కూడా ఆర్డర్, ఇది మనకు తెలిసిన క్వశ్చనే. ఇది కొంచెం దీనిలో నాకు క్వశ్చన్ ఇది దొరకలేదు నాకు. సో ఇది గమనించగలరు. సో ఇది మనకు తెలిసిన విషయం. మహాలకాబాయ్ చందా, ఇది ఆమె గురించి చెప్పేటప్పుడే ఫస్ట్ భారతదేశంలోనే తొలి ఉర్దూ కవయిత్రి అని తెలుగు అకాడమీ బుక్లో ఉన్నది. సో ఇది అందరికి తెలిసిన విషయం. పాన్ మక్తా, పట్టేదారు, మోతార్ఫ్, ఆసామీ 6, ఇది తెలంగాణ ఎకానమీలో ఉంటుంది, తెలంగాణ మూమెంట్లో కూడా ఉంటుంది ఈ క్వశ్చన్. ఇది విలియం పామర్ తెలిసిన విషయమే, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. ఇది తెలిసిన విషయమే. కులస్తుల గురించి, ఇది చాలా సాధనాశూరుల గురించి చాలా సార్లు ఇచ్చారు. ఈ 1 ఇయర్లోనే ఒక 4-5 పేపర్లు ఇచ్చారు, అందరు గమనించాలి. ఇది ఒక రిపీటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. సో ఇది తవాయిఫ్ల గురించి కూడా ఇచ్చినప్పుడు ఇది ఇచ్చారు. సంగీతం మరియు నృత్యంతో సంపన్న రంజింపజేస్తారు. ఈ నృత్యాన్ని చూసేందుకు దఫ్తరీ నిషాన్ కంచెని నిర్మించారు, ఇది కరెక్టే.
ఇది తెలిసిన విషయం. సురిటి అప్పయ్య, ఇది తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఉన్నది, ఇది కూడా ఉన్నది. ఆర్య సమాజ్, ఇది కూడా తెలిసిన క్వశ్చనే. నిత్యానంద బ్రహ్మచారి. సో ఇది సురవరం ప్రతాపరెడ్డి తెలిసిన విషయమే. రామ్జీ గోండు, ఇది 18వ శతాబ్దం, ఇక్కడ రాంగ్ ఇచ్చారు, ఇది చూసుకోవాలి. సో భాగ్యరెడ్డి వర్మ గురించి ఖచ్చితంగా క్వశ్చన్. ఆయన చాలా సంస్థలు స్థాపించాడు, చాలా పత్రికలు నడిపాడు, చాలా లీగులు అనేది జగన్ మిత్ర మండలి అట్లాంటి చాలా స్థాపించాడు, అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన గురించి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇది కూడా బిఎస్ వెంకట్రావు కానీ, తెలంగాణ అంబేద్కర్ అంటారు బిఎస్ వెంకట్రావుని. సో ఇది కూడా తెలిసిన విషయమే. ఇవన్నీ ఇది కూడా తెలుగు అకాడమీలో ఉన్నది మ్యాటర్. ఇది కూడా ఒక పేరాగ్రాఫ్లో ఉన్నది, మహిళల గురించి, మహిళా ఉద్యమాల గురించి ఉన్నది. సో ఇది కూడా ఉంది. ఇది ఏంటంటే ఇది మెదక్, ఇది రాంగ్ ఇచ్చారు. సో ఇది కూడా ఈ గ్రంథాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ దాన్ని రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాష నిలయం అంటారు. సో అట్లా క్వశ్చన్ ఇది కూడా ఉంది ఒక పేరాగ్రాఫ్లో తెలుగు అకాడమీలో, గ్రంథాలయ ఉద్యమం దగ్గర ఉంది. ఇది కొంచెం నాకు దొరకలేదు ఈ క్వశ్చన్. ఇది సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించాడని తెలిసిన విషయం అందరికీ. సో ఇది ఏంటిదంటే తెలుగు తప్పు స్టేట్మెంట్ ఉన్నది అనేది తెలుగు అకాడమీ, నువ్వు బుక్లో ఎక్కడ దొరికినా ఎక్కడ ఎదిగినా దొరకదు, ఎందుకంటే స్టేట్మెంటే రాంగ్ ఉన్నప్పుడు అది ఎక్కడ దొరకదు కదా. సో అదన్నమాట. ఇది లేదు అని చెప్పి తెలుగు అకాడమీ లేదు అట్లా అనుకోదు, ఆయన రాసిన బుక్ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది కూడా, ఈ స్టేట్మెంట్ కూడా ఎక్కడుందో నాకు దొరకలేదు. సో ఇది మొదటి రాజకీయ పార్టీ స్వతంత్ర పార్టీ తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఉంది. కొన్ని క్వశ్చన్లు మనకు రిపీటెడ్ క్వశ్చన్లు, కొన్ని తెలిసినాయి అవి అంతే. ఈ తెలంగాణ బిల్లు ఇది కూడా తెలుసు ఎప్పుడు అనేది. సో వెట్టి చాకిరి, ఈ వెట్టి చాకిరి గురించి మనకు తెలిసిన క్వశ్చన్ ఇది. మొదటి సాధారణ ఎన్నికలు. సో ఇది కరెక్టే, కానీ ఇది క్యాబినెట్ మంత్రుల దగ్గర తప్పించారు. సో ఇది చూసుకోవాలి. ఇది శ్రీకృష్ణ కమిటీ, ఇది మూవ్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ తెలిసిన విషయమే, ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. సో తెలంగాణ హిస్టరీలో తెలంగాణ మూవ్మెంట్ గురించి చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇది కొంచెం మనకు డీప్లో వెతికితే దొరుకుతుంది ఈ క్వశ్చను. సో ఇదొకటి. ఇది ముల్కీ ఉద్యమం గురించి తెలిసిన విషయమే. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, ఇది కూడా టైమింగ్, ఇది టైమింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ శాతం మంది ఆర్డర్ దగ్గరనే కన్ఫ్యూజ్ అయ్యి మార్కులు పోగొట్టుకున్నారు. అందరూ చదివారు కానీ దాని ఒక అప్లికేషన్ దగ్గర, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరికి పోయినాక మనకు ఎగ్జామ్ హాల్లో మన మైండ్ సెట్ ఎలా ఉండేదని తెలియదు. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసినప్పుడు ఇప్పుడు అన్ని టైం పడుతుంది, 1.5-2 నిమిషాల్లో నువ్వు ఆన్సర్ గుర్తిస్తావు, కానీ ఎగ్జామ్లో నువ్వు 1 మినిట్లోనే ఆన్సర్ గుర్తించాలి. సో ఇక్కడికి ఆ 150 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు తెలిసే మనం రాంగ్ పెడతాం, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇదన్నమాట. మనం ఇప్పుడు జాగ్రత్త ఇప్పుడు చూసుకుంటుంటే తెలుగు అకాడమీ అన్ని క్వశ్చన్స్ దొరుకుతూ ఉన్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కువ 2-3 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. మనకు ఒక హిస్టరీలో ఒక రఫీ సార్ ఉన్నాడు. రఫీ సార్ ఏం చెప్తారంటే, నువ్వు మొత్తం సిలబస్ కవర్ చేసినా నువ్వు ఎగ్జామ్లో రాయబోయేది 70% మాత్రమే నువ్వు చేస్తావు. 70% అంటే 70% ఇంటూ ఒక 150 మార్కులు ఒకటి, అంటే ప్రతి పేపర్లో 105 కరెక్ట్ పెడతావు. మిగతా 45లో అదృష్టం కొద్ది 10 వస్తాయి అనుకుందాం, 10-15. సో ఈ 105 ఇంటూ 4 ఎంత? 420. సో 600కి 420 వస్తే జాబ్ ఎట్లయినా కంపల్సరీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 2016 పేపర్ లాగా ఉండదు. ఇప్పుడు 2016లో అంటే 120-130 అందరికీ వచ్చాయి, అది ఈజీ పేపర్ కాబట్టి. సో ఇప్పుడు 100 మార్కులు వచ్చినా మనకు ఈజీగా జాబ్ వస్తుంది 150 మార్కులకి. సో 90 మార్కులు వచ్చినా రిజర్వేషన్లో మనకు కొట్టచ్చు. 90 కంటే తక్కువ ఉంటే మాత్రం మనకు ఖచ్చితంగా మనం అవకాశం లేదని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో కొంత పేపర్ హార్డ్ ఇచ్చే అవకాశం ఉన్నది, ఎందుకంటే అందరికి ప్యాటర్న్ అనేది తెలిసింది, కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ అందరికి తెలిసిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మనకు గ్రూప్ 2-3 ఎగ్జామ్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పేపర్ అందరూ చూసేశారు, అందరికీ తెలిసింది. సో పాలిటీ కూడా చూద్దాము. పాలిటీలో ఏంటంటే ఇవన్నీ స్టేట్మెంట్స్ ఉంటాయి, కానీ అన్నీ మనం కొన్ని 6th సెన్స్ ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనకు టైం దొరకక మనం రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశం కూడా ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి, క్రిప్స్ మిషన్ కానీ, ఈ ఓటింగ్ రాజ్యాంగ ప్రవేశిక గురించి కానీ, 1935 చట్టం, ఇది రాజ్యాధికారులతో నైతిక సంవేదన ఎవరన్నారు? బిఎన్ రావు అన్నారు. సో ఇది కూడా ఈ ఆధిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల గురించి. సో ఇవన్నీ ఎట్లాగ ఉన్నాయి ఈ హక్కుల గురించి, ఆర్టికల్స్ ఇవన్నీ తెలిసినవి, ఇవి బేసిక్స్, ప్రాథమిక హక్కులే బేసిక్స్,
ప్రాథమిక హక్కులు వస్తే మనకు అన్నీ వచ్చినట్టే. సో ఫస్ట్ మొదటి 51 ఆర్టికల్స్ వస్తే చాలా వరకు సగం పాలిటీ వచ్చినట్టే మనకు. సో ఇంకొకటి పాలిటీలో ఏంటిదంటే కరెంట్ ఈవెంట్స్ ఎక్కువ ఇస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, భారతీయ సాక్షి అధినియం అనేది కరెంటు, అది తెలుగు అకాడమీ బుక్లో దొరకకపోవచ్చు, అది కొత్త బుక్లో వస్తుంది. ఎందుకంటే 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అందరూ అప్పుడే బుక్స్ కొనుక్కున్నారు, అప్పుడే చదువుతున్నారు. అందరి దగ్గర ప్రతిసారి బుక్ కొనే ఛాన్స్ ఉండదు. సో పాలిటీ అనేది ఒక మంచి సబ్జెక్టు. ఎట్లా అంటే మనము తెలుగు అకాడమీ బుక్ చదివినా మీకు ఒక స్కోర్ వస్తుంది. ప్రైవేట్ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ రమాదేవి లేకపోతే కృష్ణారెడ్డి అది చదివినా కానీ 40-45 వచ్చే ఛాన్స్ ఉన్నది. తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంటుంది, కానీ కొంత గ్రాంధికంగా ఉంటుంది. తెలుగు అకాడమీ కొంత అనుకోవచ్చు, కాకపోతే ఖచ్చితంగా అది మంచిగా అర్థం చేసుకోవాలి. 100% అర్థం చేసుకుంటే స్కోర్ ఎక్కువ వస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఈజీ లాంగ్వేజ్ రాసే వాళ్ళు ఉన్నారు, రమాదేవి, కృష్ణారెడ్డి, ఆ పుస్తకాలు చాలా బాగుంటుంది, అవి రాసినా మనకు స్కోర్ ఎక్కువ వస్తుంది. సో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఇవన్నీ మనకు తెలిసిన ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, సో ఇవన్నీ ఉన్నాయి తెలుగు అకాడమీ బుక్లో, ఇవన్నీ ఉన్నాయి. సో ఇది ఎందుకు రాయలేదంటే ఇది కొత్తది కాబట్టి, కరెంట్ అఫైర్స్ కాబట్టి తెలుగు అకాడమీ బుక్లో ఉండదు. ఇది ఏంటంటే పాలిటీ మన కరెంట్ అఫైర్స్లో కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఓన్లీ మన స్టాటిక్ సిలబస్ చదివితే సరిపోదు, కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. ఎవరైనా ర్యాంకింగ్ లిస్ట్లో మొదటి 100-200 ఉన్న వాళ్ళు ఖచ్చితంగా న్యూస్ పేపర్ డైలీ చదువుతారు, డైలీ రాసుకుంటారు. సో అట్లా రాస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. సో ఇది కూడా కొంత ఒక డైరెక్ట్ క్వశ్చన్ 74. ఇది కూడా కొంత ఒక 4-5 సంవత్సరాల కింద క్వశ్చన్. ఇది 74 రాజ్యాంగ సవరణ చట్టం, ఇది తెలిసిన విషయం. పంచాయతీ గురించి కూడా 2-3 సార్లు వస్తుంది, 2-3 క్వశ్చన్లు వస్తాయి, తెలిసిన విషయం. ఇగో రాజ్యాంగ సవరణ చట్టం రీసెంట్గా జరిగింది, ఇది కూడా. సో ఇది కరెంట్ అఫైర్ అనుకోవచ్చు. సో అందుకే నేను రాయలేదు, తెలుగు అకాడమీ లేదని రాశాను. ఈ కమిటీలు మనకు తెలిసిన విషయమే, ఇది ఆర్డర్ పెట్టాలి, ఇవి తెలిసిన విషయమే. ఆర్థిక సంఘాలు, ఇది ఎకానమీలో కూడా చాలా ఇంపార్టెంట్, ఇది ఇండియన్ ఎకానమీలో కూడా ఉన్నది. రిపీటెడ్ క్వశ్చన్ ఇది, గ్రూప్ 2లో వచ్చింది, గ్రూప్ 3లో కూడా వచ్చింది ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. ఈ కమిటీలు కూడా మనకు గ్రూప్ 2లో వచ్చినాయి, గ్రూప్ 3లో కూడా వచ్చినాయి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో పార్టీని ఫిరాయింపు నిరోధక చట్టం గురించి కూడా ఈ మధ్య క్వశ్చన్ వస్తున్నాయి, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. నోటా ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఎన్నికల సంఘం కూర్పు ఇది డైరెక్ట్ క్వశ్చనే. సో ఈ మధ్య ఎన్నికల సంఘంలో సభ్యులు ఎంతమంది, మానవ హక్కుల కమిషన్ సభ్యులు ఎంతమంది, వాళ్ళ పదవీ కాలం, అట్లా కూడా క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది ఏంటిదంటే మనకు బేసిక్స్ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది. ఇప్పుడు ఒక చాప్టర్ తీసా పాలిటీలో, భారత ఎన్నికల సంఘం అని ఉన్నది. సో ఎన్నికల సంఘం సో అండ్ సో, రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ నుంచి ఈ ఆర్టికల్ తెలుపుతుంది. ఎన్నికల సంఘంలో వీళ్ళు ఉంటారు, ఒక ఎలక్షన్ కమిషనర్ మరియు 2 సహాయ కమిషనర్ ఉంటారు. సో అట్లా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఆర్టికల్ నెంబర్స్ రాసుకుంటూ పోతాం, కానీ ఫస్ట్ బేసిక్స్ చదువుతాం. మానవ హక్కుల సంఘం గురించి కూడా అంతే. సో అండ్ సో ఈ సంవత్సరం స్థాపించబడింది, ఇన్ని మంది సభ్యులు ఉంటారు, వాళ్ళ పదవీ కాలం ఇది. సో అది కూడా బేసిక్స్ చదువుగా, అది ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఉంటుంది. అది మనం ఏంటంటే అది టాపిక్లో పోయే టాపిక్ కావచ్చు అనుకుంటాం, కానీ అదే ఇంపార్టెంట్. ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే, ప్రతి ఒక్కటి చదువుకోవాలి. ఎందుకంటే స్టేట్మెంట్స్లో వాడు ఏది ఇచ్చేది తెలియదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ఆ లెసన్లో లాస్ట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. స్టేట్మెంట్ ఇస్తాడు అంతే, అది అంతే డైరెక్ట్ ఇచ్చేస్తాడు. సో ఇంకొకటి ప్రజాప్రాతినిధ్యం 1950 డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎన్నికల సంఘం 1996, ఇది కొంత డీప్ క్వశ్చన్ అనుకోవచ్చు దీన్ని. ఇది అందుకే మరి ఖచ్చితంగా ప్రతి పాయింట్ మనం చదువుకోవాలి. ఇది దీనికి కంపారిజన్ ఇచ్చాడు, భారత న్యాయమూర్తి అట ప్రధాన ఎన్నికల కమిషనర్. సో అట్లా ఈ జిల్లా కోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు గురించి ఎట్లయినా ఇచ్చే క్వశ్చన్ అది. సుప్రీంకోర్టు గురించి ఇచ్చాడు, ఒక ఆర్డర్ వైజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు, సిలబస్ షీట్ చూసుకుంటూ తయారు చేశాడు, ప్రతి టాపిక్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాడు. సో తెలంగాణ హిస్టరీ అయితే ఖచ్చితంగా తెలంగాణ హిస్టరీ తెలుగు అకాడమీ బుక్లో 33 చాప్టర్లు ఉన్నాయి, ప్రతి చాప్టర్లో ఒక్కో క్వశ్చన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. సో అట్లా ఉంటుంది, ఎందుకంటే ప్రతి చాప్టర్ మనం చదవాలి. సో ఇది ఖచ్చితంగా రిపీటెడ్ క్వశ్చన్, ప్రతి దానిలో ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతి ఒక్క దానిలో ఉండే క్వశ్చన్ ఇది. హెవియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెషరీ, కోవారెంట్. సో ఇంకొకటి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ క్వశ్చన్ ఇచ్చాడు, భారత సాక్ష్య అధినియమం, ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. సో ఇది అందుకే నేను తీసేశాను. ఇది నాకు దొరకలేదు. సమయానుకూల సేవల పంపిణీకి 2010 ప్రజాసేవల గ్యారంటీ చట్టం తెలియదు, నాకు దొరకలేదు. సో అందుకే ఇది నారీశక్తి వందన అధినియం, ఇది కరెంట్ అఫైర్, ఇది ఈజీ. ఇది న్యూస్ పేపర్ చదివినా మనం రాయొచ్చు, ఇది కూడా న్యూస్ పేపర్ చదివినా మనం రాయొచ్చు. భారతీయ సాక్షి అధినియమం. సో తెలుగు అకాడమీ బుక్లో మాత్రం లేదు, అందుకే నేను రాశాను బుక్స్తో పాటు. సో
నేను ఫైనల్ ఏం చెప్తున్నా అంటే బుక్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. కరెంట్ అఫైర్స్ చదివితే ఒక 4-5 మార్కులు ఎక్కువ వస్తాయి అంతే. సో అదన్నమాట. సో ఎట్లా చేసి పేపర్ 2 అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు మనం అయితే. సో ఈడబ్ల్యూఎస్ ఇదొకటి. సో ఇంకొకటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇవి మానవ హక్కుల సంఘం, సంఘాల గురించి ఇస్తుర్రు, ఎన్నికల సంఘం కానీ మానవ హక్కుల సంఘం, ఎస్టీ బీసీ కమిషన్ అట్లా. ఇది మనకు దొరకలేదు, ఇది కూడా దొరకలేదు. సో బెజ్వారువా కమిటీ, ఇది కొంచెం డీప్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఇది మనకు బేసిక్సే, ఈ తెలంగాణ మూమెంట్లో కూడా వస్తుంది ఇది. సో తర్వాత నేను లాస్ట్లో చెప్తాను, ఓవరాల్గా ఎన్ని వచ్చినాయి అనేది లాస్ట్లో చెప్తాను. సో ఇంకొకటి, సో తర్వాత సోషియాలజీకి వెళ్దాం. సోషియాలజీలో ఏంటిదంటే సోషియాలజీలో క్వశ్చన్స్ మనకు టీఎస్పీ తెలుగు అకాడమీ బుక్ ఏమో కొంచెం మీద ఉంటుంది. అది ఏంటిదంటే మన డిగ్రీ స్థాయిలో అంబేద్కర్ యూనివర్సిటీ కానీ లేకపోతే డిగ్రీ కాలేజ్ పుస్తకాలు చదివితే మాత్రమే 40 స్కోర్ వస్తుంది, లేకపోతే 30-35 వస్తుంది. మనం ప్రైవేట్ మెటీరియల్ చదివినా ఒక 10 మార్కులు ఎక్కువ రావచ్చు. ప్రైవేట్ మెటీరియల్ కానీ ఈ మధ్య న్యూస్ పేపర్ కటింగ్స్ కూడా బాగా ఇస్తుండ్రు. ఫర్ ఎగ్జాంపుల్ నిపుణ కానీ వీటిలో సోషల్ గురించి మంచి మంచి క్వశ్చన్లు ఇచ్చారు వాళ్ళు. సో అది కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. సో బుక్ చదివితే మాత్రం 30 మార్కుల కంటే ఎక్కువ రాకపోవచ్చు, ఎందుకంటే బుక్లో ఎక్కువ శాతం జనరల్ టాపిక్సే చర్చించారు. ఎక్కువ శాతం ఈ శాస్త్రవేత్తల గురించి, సామాజికవేత్తల గురించి ఇవి కానీ డీప్గా పోలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉమ్మడి కుటుంబం గురించి ఇది ఉంది. తర్వాత సంతాల్ తెగ, ఇది మనకు దొరకలేదు తెలుగు అకాడమీ బుక్లో, ఇది కూడా దొరకలేదు, ఇది ప్రైవేట్ బుక్లో ఉన్నది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ప్రైవేట్ బుక్లో ఉన్నది, ఇది అందుకే తీసేసిన. సో ఇంకొకటి కులాల గురించి, మతాల గురించి, ఇవి కొంచెం ఫస్ట్ చాప్టర్ బాగానే రాశారు తెలుగు అకాడమీ బుక్లో. సో అందుకే సో ఇంకొకటి ఇది కూడా ఉంది తెలుగు అకాడమీ బుక్లో, ఇది మనకు తెలిసిన విషయం. జమీందారి, మాల్వార్, రైతువారి, ఇది ఇండియన్ హిస్టరీలో ఉంటుంది, అకాడమీ బుక్లో అయితే ఉంది. ఇది కుల వ్యవస్థ, ఇవన్నీ జనరల్ క్వశ్చన్. కుల వ్యవస్థ గురించి కానీ మత వ్యవస్థ గురించి కొన్ని జనరల్గా ఆలోచించేటివి ఉంటాయి, తెలిసినవి. పంజపియరస్, ఇది తెలుగు అకాడమీలో నాకు కనబడలేదు మరి ఇది. సో ఇంకోటి బంధువుల మధ్య సంబంధాలు, ఇది తెలిసిన విషయం. ఇది ప్రకృతివాద సిద్ధాంతం, ఇది కూడా ఇంపార్టెంటే. మతతత్వవాదం, అయితే మీరు రైట్ గుర్తు పెట్టినా అంటే తెలుగు అకాడమీ ఉందని అర్థం. సో ఇక్కడ సో ఈ ఆప్షన్ కరెక్ట్ అని కాదు, ఇక్కడ రైట్ గుర్తు అంటే తెలుగు అకాడమీ ఉందని, రాంగ్ అంటే తెలుగు అకాడమీ లేదు అని అర్థం. సో మతతత్వవాదం, ఇది ఉంది తెలుగు అకాడమీలో, ఇది కూడా ఉంది, ఇది పాలిటీలో కూడా ఉంటుంది, ఇంపార్టెంట్, ఇది ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇంకొకటి, ఇది దొరకలేదు నాకు, ఇది కూడా దొరకలేదు, ఇది కూడా ఉంది, ఇది పాలిటీలో కూడా ఉంటుంది, సోషాలజీ కూడా ఉంది. జెండర్ మూస పద్ధతులు, ఇది కూడా ఉంది. సో ఇది జాతీయ కమిషన్, దీని గురించి ఉంది, ఓబీసీ కమిషన్ గురించి ఉంది. ఈ ఆపరేషన్ ముస్కా అందరికీ తెలిసిన విషయం, ఇది తెలిసిన విషయం. ఇది క్వశ్చన్ అనే ఆన్సర్ ఉంది, చూస్తే అర్థమైపోతుంది. కొన్ని మన 6th సెన్స్ని బట్టి చెప్పవచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పవచ్చు. సోషాలజీ కూడా అంటే అన్ని క్వశ్చన్లు రాదు, ఒక 10 క్వశ్చన్. సోషాలజీలో ఏంటిదంటే ఒక 15 క్వశ్చన్ దాకా మనం జనరల్గా చదవకుండా ఆన్సర్ ఇవ్వచ్చు, జనరల్ టాపిక్ ఉంటుంది అంతే. కాకపోతే మిగతా ఇవి కొన్ని ఇయర్స్ ఇస్తాడు, అదొకటి ఇస్తాడు, కొన్ని ఉద్యమాల గురించి, ఇవన్నీ వాటి ఆర్డర్ పెట్టమన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఐసిడిఎస్, ఇది తెలిసిన విషయం అందరికీ, జనరల్ టాపిక్ ఇది ఉన్నది, ఇది బుక్లో కూడా ఉంది. ఇది కూడా ఈ ఉద్యమాలు కూడా ఏ ప్లేస్ జరిగినాయి ఇవి తెలిసిన విషయమే. చిప్కో ఉద్యమం కానీ, బిర్సా ముండా, ఇవన్నీ తెలిసిన విషయమే. ఇండిగో ఉద్యమం, తెబాగా, వీటి టైమింగ్స్ మనకు తెలిసిన విషయమే. సత్యశోధ సమాధానం, ఇది ఈజీ క్వశ్చన్ ఇది. సో భారతీయ క్రాంతి దళ్, ఇది నాకు వేరే ప్రైవేట్ బుక్లో దొరికింది, నాకు తెలుగు అకాడమిక్లో కనబడలేదు మరి. సో కనిపిస్తే పర్లేదు, నేను కనిపించినవి మాత్రం నేను ఒకసారి చూసినప్పుడు నార్మల్ చూసుకుంటూ వెళ్ళాను, దొరికినవి రాశాను. సో ఒకవేళ ఉంటే నేను హ్యాపీయే, ఇంకెక్కువ నేను మినిమం మార్కులు చెప్తున్నా, మినిమం ఇన్ని వస్తాయి తెలుగు అకాడమీ బుక్ చదివితే అని చెప్పబోతున్నా అంతే. సో ఇది ఒకటి, చౌరు తిరుపా, ఇది దొరకలేదు నాకు, ఇది లేదు,
ఇది ఉంది, ఇది జనరల్ క్వశ్చన్, ఇది జనరల్ క్వశ్చన్, ఇది ఉంది. ఇది పథకాలలో ఉన్నాయి, ఇవి చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పథకాలు కూడా ఉన్నాయి. సో ఇది తెలిసిన విషయమే, ఇది తెలిసిన విషయమే. ఇది నాకు కనబడలేదు. ఇది దీని వృద్ధుల విధానంలో ఉంటుంది. ఇది ఉంది, ఈ క్వశ్చన్ 138 క్వశ్చన్ ఉంది. ఇది లేదు, ఈ క్వశ్చన్ ఉంది. సో ఇది చాలా డీప్గా అడిగిన క్వశ్చన్. కొన్ని ఏంటంటే తెలంగాణ హిస్టరీలో కూడా కొన్ని పుస్తకాల గురించి ఇచ్చాడు. దీని సోషాలజీ కూడా పుస్తకాల గురించి ఇచ్చాడు. ఇది కొంచెం హార్డ్ క్వశ్చన్ అనుకోవచ్చు. ఇది మనకు తెలిసిన విషయమే. ఇది తెలంగాణ ఎకానమీలో కూడా ఉన్నది, ఈజీ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మనం ఏ సబ్జెక్టు, ఈ సోరియన్ సబ్జెక్టు అది కాదు అట్లా అనుకోవద్దు. ప్రతిదీ మనం సిలబస్ కవర్ చేయాలి. సిలబస్ మొత్తం చదివితే నీకు పక్క సబ్జెక్ట్లో కూడా నువ్వు చదవచ్చు. ఇప్పుడు చూడండి, సోషాలజీలో పాలిటీ కొన్ని వచ్చాయి, పాలిటీలో కూడా కొన్ని సోషాలజీ సంబంధించినవి రావచ్చు, పాలిటీలో హిస్టరీకి సంబంధించినవి రావచ్చు కొన్ని. పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా వస్తాయి. సోషాలజీలో కూడా మన గవర్నమెంట్ పథకాలు కరెంట్ అఫైర్స్, అవి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు, స్టేట్ గవర్నమెంట్ పథకాలు. సో కరెంట్ అఫైర్స్ని కూడా మనం నిర్లక్ష్యం చేయొద్దు. కరెంట్ అఫైర్స్ చదివితే ఇప్పుడు దీనిలో ఒక 20 మార్కులు వచ్చినట్టే. సో అదన్నట్టు. సో యూనికార్న్ క్లబ్, మైనార్టీల కోసం విద్యాభివృద్ధి ప్రాజెక్టులు. సో ఇది షెడ్యూల్ కుల, ఇది నాకు కనబడలేదు, మరి చూద్దాము. ఫ్లోరోసిస్ సమస్య, ఇది అందరికి తెలిసిన విషయమే. గ్రామాల్లోని అట్టడుగులు, ఇది తెలిసిన విషయమే. జోగిని తెలిసిన విషయమే. భీమన్న జాతర, ఇది ఆ క్యాస్ట్ వాళ్ళకి తెలిసిన విషయము, నాకు బుక్లో కనబడలే. మరి ఇది ఈజీ క్వశ్చన్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ప్రైవేట్ పుస్తకాల్లో ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి ఈ ఆన్సర్స్ అన్నీ. కానీ అందరు చదవరు కదా, ప్రైవేట్ పుస్తకం ఒక్కో పుస్తకం చదువుతారు. కొందరు ఇన్స్టిట్యూట్ అంటే ఆ ఇన్స్టిట్యూటే చదువుతారు, చెప్పలేము ఒక్కోరు. నేను ఓన్లీ అందరిలో కామన్గా ఉండేది తెలుగు అకాడమీ బుక్. సో తెలుగు అకాడమీ బుక్ గురించే నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే మన హైదరాబాద్ అశోక్ నగర్ పోతే ఒక్కో ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఇన్స్టిట్యూటే చదువుతారు. ప్రైవేట్ పుస్తకాలు కూడా ఎవరిదైనా చదవచ్చు, వాళ్ళ ఇష్టం అది. సో ఇది బాలామృత అందరికి తెలిసిన విషయమే. కొన్ని జీకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి అంతే ఇంకా. సో ఓవరాల్గా నేను ఏంటంటే ఈ 150 మార్కు పేపర్ 2లో, గ్రూప్ 3 పేపర్ 2లో 150 మార్కులకు ఎన్ని వచ్చినాయో నేను చెప్తున్నాను. ఒక్క నిమిషం. సో ఓవరాల్గా ఎన్నంటే 1 2 3 4 5 6 7 సో 7 మార్కులు అంటే 7 మార్కులు రాలేదు కాబట్టి, సో ఎన్నంటే ఒక 43 మార్కులు తెలుగు అకాడమీ ముందు వచ్చినాయి తెలంగాణ హిస్టరీలో. సో నెక్స్ట్ పేపర్ చూద్దాం. పాలిటీలో తెలుగు అకాడమీ నుంచి ఎన్ని వచ్చినాయంటే 1 2 3 4 5 6 7 8 9. సో ఈ 9 కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు. సో 41, అది 43, ఇది 41. సో సోషియాలజీ చూద్దాం. సోషియాలజీ చాలా తక్కువ వచ్చినాయి క్వశ్చన్స్ తెలుగు అకాడమీ నుంచి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. సో 17 క్వశ్చన్ రాలేదు అంటే 33 వేసుకుందాం. సో ఓవరాల్గా సో టోటల్ ఏంటంటే 43, ఇది 33. పాలిటీలో 41. సో 3 3 4 1 7 4 8 11 117 క్వశ్చన్లు తెలుగు అకాడమీ నుంచి వచ్చాయి. సో 117 క్వశ్చన్లు. సో పాలిటీలో ఈ 9 క్వశ్చన్లు ఒక 6 నుంచి 7 కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు.
మిగతా ఇది హిస్టరీలో 7, హిస్టరీ ఎప్పుడైనా డీప్గానే ఇస్తాడు కాబట్టి అన్ని పుస్తకాలు ఈ 7 మార్కులు పోయినాయి అనుకోవచ్చు. ఈ సోషియాలజీలో తెలుగు అకాడమీ బుక్స్ కొంత ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే సోషియాలజీలో ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మిగతా ఇచ్చారు. కొన్నేమో శాస్త్రవేత్తల గురించి, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్లో అన్ని అందరు సామాజికవేత్తల గురించి ఇవ్వలేదు, మతాల కులాల గురించి చాలా డీప్గా ఇవ్వలేదు, వ్యక్తులు ఏం మాట్లాడారు అనేది ఇవ్వలేదు. సో కాబట్టి ఈ స్కోర్ అనేది తగ్గింది. సోషాలజీ కూడా కొన్ని కొత్త పథకాలు ఇచ్చారు కాబట్టి కొంత స్కోర్ తగ్గింది అనుకోవచ్చు. సో 117 మార్కులు, 117 ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. సో దీనిలో 117 మార్కుల్లో అభ్యర్థి ఒక తెలిసి ఏదైనా తప్పులు చేసినా కానీ 107 వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ మీద మంచి పట్టున్నోనికి ఒక 10 మార్కులు వేసుకున్న 117 నుంచి 120 ఈజీగా వస్తాయి, 120 మార్క్స్. సో ఇదే నేను స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే జనరల్ స్టడీస్ ఎప్పుడైనా హార్డే. యావరేజ్గా చదివేటోనికి అంటే దీనిలో 100 వచ్చేటోనికి దానిలో 80 వస్తాయి. అతనికి కొంత కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ఉంటే 100 వరకు రావచ్చు. సో ఓవరాల్ 90 అనుకోవచ్చు. ఇక 90 తెచ్చుకుంటే చాలా కష్టం. సో అతనికి టాప్ వచ్చిన వాడికి దీనిలో 120 రావచ్చు, దానిలో 90 వచ్చినాయి అనుకుందాం. సో 210 మార్కులు, ఈ 2 పేపర్లు కలిపి 210 మార్కులు వచ్చాయి. సో ఎకానమీలో ఇంకో 100 మార్కులు రావచ్చు అతనికి, ఎందుకంటే గ్రూప్ 3 ఎకానమీ కొంచెం ఈజీయే గ్రూప్ 2 ఎకానమీతో కంపేర్ చేస్తే. సో నెక్స్ట్ వీడియోలో నేను ఎకానమీలో కూడా ఎన్ని వచ్చాయో నీకు చెప్పబోతున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి ఏంటంటే మన తెలుగు అకాడమీ బుక్స్ ఒక అతని కేసులో టీఎస్పీఎస్సీ వాంచిన కేసులో చెప్పాడు తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికం కాదని, అతని కోసమే నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. తెలుగు అకాడమీ బుక్స్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి సార్, ఒకసారి చూసుకోండి సార్ మీరు ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్ ప్రామాణికమైనది. సివిల్ స్థాయిలో కూడా తెలుగు అకాడమీ బుక్స్ చాలా హిస్టరీకి అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఏమాత్రం తీసిపోవు, నేను చదివిన కాబట్టి చెప్తున్నాను. ఒక్కసారి మీరు చూసుకోండి సార్, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Please like and subscribe friends, please friends.